హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెడిషనల్ రెసిపీస్. ఇది మన ఛానల్లో ఫస్ట్ రెసిపీ అండి. ఈ రెసిపీలో ట్రెడిషనల్ స్టైల్లో కొబ్బరి బెల్లంతో దిబ్బరొట్టె తయారీ విధానం తెలుసుకుందాం. కొబ్బరి బెల్లంతో దిబ్బరొట్టె తయారీకి కావలసిన పదార్థములు: మినప్పప్పు, ఇడ్లీ రవ్వ, కొబ్బరి కూరు, తురుము పెట్టుకున్న బెల్లం. నేను ఈ గ్లాస్తో గ్లాస్ పప్పు తీసుకున్నాను కదండి, ఇదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు నూక తీసుకుందాం. ఒక కప్పు తురుము పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి. 1/2 కప్పు పంచదార కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. తురుము పెట్టుకున్న కొబ్బరి వేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. నేను ముందుగానే రుబ్బులో కలుపుకున్నాను. ఇప్పుడు మనం వేసుకున్న మొత్తం పదార్థాలన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. బెల్లం ముక్కలుగా ఉంటుంది కదా, అది మొత్తం పిండికి పట్టే విధంగా మొత్తంగా కలుపుకోవాలండి. బెల్లం బాగా నానే వరకు చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఇలా కలిపి పెట్టుకున్న పదార్థం మీద ప్లేట్ మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. దీనివల్ల నూక బాగా నాని రొట్టె మనకు బాగా వస్తుందండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని నిప్పులు వచ్చే వరకు బాగా వెలిగించాలండి. నిప్పులే మనకి దిబ్బరొట్టెకి ఉపయోగం అండి. ఇప్పుడు ఇలాంటి దలసరి మూకిడి తీసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. దిబ్బరొట్టెకి ఇలాంటి దలసరి మూకిడి ఉండాలండి. ఇప్పుడు సరిపడంత ఆయిల్ మూకుడిలో వేసుకుందాం. దిబ్బరొట్టెకి ఆయిల్ ఎక్కువగానో పడుతుందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండినంతా మూకుడిలో వేసుకుందాం. చూసారు కదా, ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ రౌండ్ షేప్లో సర్దుకుంటూ వేసుకోవాలండి. పిండినంతా మనం వేసుకుందాం. ఇలా అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెట్టడం వల్ల రుచే కాదండి, వాళ్ళకి ఎంతో ఆరోగ్యం. ఎందుకంటే ఇందులో బెల్లం వల్ల ఐరన్, కొబ్బరి తురుము వేస్తున్నాం కదండి. కొబ్బరి పిల్లల మేధాశక్తికి చాలా ఉపయోగపడుతుందండి. ఇలా అప్పుడప్పుడు మనకు వీలున్నప్పుడు చేసి పెట్టడం వల్ల మన పాతతరం వంటకాలు కూడా వాళ్ళకి తెలుస్తుంటాయండి. చూసారు కదా, ఇలా మొత్తం పిండినంతా సర్దుకుందామండి. చూసారు కదండి, ఇలా రౌండ్గా మొత్తం పిండినంతా సర్దుకో. ఇలాంటి మూత పెట్టుకొని కింద మంటను అడ్జస్ట్ చేసుకుంటూ 10 నుంచి 15 నిమిషాలు ఉంచండి. తర్వాత మూత తీసి చూడండి, మనకు అడుగున బాగా కాలినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు పైన అరిటాకు వేసుకొని ఇలాంటి వెడల్పైన ప్లేట్ కానీ కంచం కానీ తీసుకొని అడుగున నిప్పులు తీసుకొని ప్లేటుపై వేసుకోవాలండి. వీటిని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. వీటి వల్లే మనకు దిబ్బరొట్టి పైనుంచి కాలుతుందండి, బాగా ఉడుకుతుంది. చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసుకొని 10 నుంచి 15 నిమిషాలు ఉంచుదామండి. ఇప్పుడు చూద్దామండి. చూసారు కదా, నేను ఇంతకుముందు స్పూన్ పెట్టి చూసానండి, లేయరు బాగా ఉడికింది. సో దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. సో ఇలా సర్వ్ చేసుకున్న దిబ్బరొట్టిని మనం ముక్కలుగా కోసుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా ఉడికిందో. వీటిని మనం ముక్కలుగా కోసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ ట్రెడిషనల్ స్టైల్లో తెలుసుకోవడం కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.